హాయ్ గాయ్స్, ఇవాళ మనం ఇడ్లీ చేయడం నేర్చుకుందాం. ఆగండి, మీకు ఇడ్లీ చేయడం వచ్చని నాకు తెలుసు. నేనైతే జస్ట్ మీకు టిప్స్ ఇద్దామని వచ్చాను. నేను ఇక్కడ ఇడ్లీ రవ వాడుతున్నాను. ఇడ్లీ రవ వాడుతుంటే మాత్రం మినపప్పు గ్రైండ్ చేసేసిన తర్వాత ఇడ్లీ రవ కూడా గ్రైండ్ చేస్తే ఇడ్లీ ఫ్లఫీగా వస్తాయి. సరే, అది పక్కన పెడితే చలి దేశాల్లో ఉన్నారనుకోండి నాలాగా, అప్పుడు మీరు ఓవెన్ ప్రీ హీట్ చేసుకొని ఒక 5 minutes తర్వాత ఓవెన్ ఆఫ్ చేసేసిన తర్వాత మీరు ఇడ్లీ పిండిని ఒక 7 to 8 hours పెట్టారనుకోండి. 8 hours తర్వాత తీసి చూస్తే ఆల్రెడీ ఇడ్లీ పిండి ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. సో అదనమాట విషయం. ఆ తర్వాత మీరు ఇడ్లీస్ వేసుకొని తిన్నారనుకోండి, సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. సో మా అబ్బాయికి పెట్టి చూద్దాం వాడు ఏమంటాడో. సో మా అబ్బాయి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు కాబట్టి చాలా బాగుంది. సబ్స్క్రైబ్.